హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ ఫ్యాషన్ వరల్డ్. సో ఈరోజు ఫ్యాబ్రిక్ బ్యాంగిల్స్ ఎలా చేసుకోవాలో ఈజీగా చూపిస్తున్నా చూడండి. ఇవి నేను ఆల్మోస్ట్ ఒక 3 years బ్యాకే చేశాను. మన వీడియోస్లో లాస్ట్లో ఉంటుంది, ఒకసారి చూడండి. సో మళ్ళీ కలంకారీ ఫ్యాబ్రిక్ తోటి బ్యాంగిల్స్ అయితే చేసి చూపిస్తున్నా చూడండి. నేనైతే కలంకారీ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నా. ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించాలి, సో దానికి మ్యాచింగే బ్యాంగిల్స్ చేస్తున్నాను అనమాట. సో మీరు ఎనీ ఫ్యాబ్రిక్ తీసుకోవచ్చు. సో ఇలా ఫస్ట్ మీ బ్యాంగిల్ ఎంత ఉందో ఒకసారి మీ దగ్గర టేప్ ఉంటే చూసుకోండి. అండ్ మీ బ్యాంగిల్కి తగ్గట్టు క్లాత్ని కట్ చేసుకోవాలన్నమాట. సో బ్యాంగిల్ చుట్టూ క్లాత్ పెట్టి కూడా కట్ చేసుకోవచ్చు, లేదంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది బ్యాంగిల్కి ఎంత విడ్త్ ఉంది అనేది, ఎంత లెంత్ ఉంది అనేది. అయితే క్లాత్ పెట్టి చుట్టూ చూసుకుంటే చాలన్నమాట. సో ఇదైతే 1 inch తీసుకుంటున్నాను నేను. అండ్ 1 inch విడ్త్లోని ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుంటున్నాను అనమాట. సో మీరు ఏ ఫ్యాబ్రిక్ అయినా తీసుకోవచ్చు. అండ్ నిడిల్తో స్టిచ్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక మనం గ్లూ తోటి కూడా స్టిక్ చేసుకోవచ్చు. స్టిచ్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది. నా దగ్గర నిడిల్ కనిపించలేదని చెప్పేసి గ్లూ తోటే పెట్టేస్తున్నాను అనమాట. సో 1 side ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి మనము ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేసి వాటిని నీట్గా స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఆ విధంగా మొత్తం స్టిక్ చేయాలన్నమాట. సో చూస్తున్నారు కదా, అలా స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ అయితే ఒక సైడ్ మనము ఫోల్డ్ చేసుకుని మొత్తం గ్లూ పెట్టుకోవాలి ఫ్యాబ్రిక్. అండ్ బ్యాంగిల్కి కూడా గ్లూ పెట్టుకోవాలన్నమాట. సో బ్యాంగిల్కి ఎక్కువ పెడితే ఫ్యాబ్రిక్కి అక్కర్లేదు, కాటనే కాబట్టి ఈజీగానే స్టిక్ అయిపోతుంది. సో చూసారా నేను ఏ విధంగా స్టిక్ చేస్తున్నానో మీరు చూడొచ్చు. సో ఇవేంటి అంటే చక్కగా డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకున్నప్పుడు మనము క్లాత్స్ ఉంటాయి కదా, సో కాలేజెస్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట, చాలా బాగుంటాయి. సో వేసుకెళ్ళిన డ్రెస్ మీదకి చిన్నగా ఒక్కొక్క బ్యాంగిల్ వేసేసుకుంటే సింపుల్గా అండ్ క్యూట్గా ఉంటాయి. సో ఎవరైనా ట్రై చేయండి. సో చూసారా ఆ విధంగా మనము గ్లూ పెట్టుకుంటూ అలా క్లాత్ని ఫస్ట్ స్టిక్ చేయాలన్నమాట. సో పైన గ్లూ పెట్టేసుకుని కింద నిడిల్తో స్టిచ్చెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో అలా కూడా మీరు ట్రై చేయొచ్చు. సో చూసారా ఈ విధంగా నేను గ్లూ తోటి స్టిక్ చేశాను. ఇప్పుడు అలా ఉంది కదా, సో ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి కింద వైపు నిడిల్తో సూది దారంతో మనము నాట్స్ వేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. నేను నిడిల్ కనిపించక మొత్తం నీట్గా గ్లూ తోటే చేశాను అనమాట. సో కింద కూడా గ్లూ పెట్టుకొని సో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ 15K సబ్స్క్రైబర్స్ అయిన వెంటనే నేను గివ్ అవే అనేది అనౌన్స్ చేస్తాను. సో గివ్ అవేలో ఎవరైనా పార్టిసిపేట్ చేయకపోతే చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండాలి అండ్ ఫాలో అవుతూ ఉండాలన్నమాట. సో ఈ విధంగా నీట్గా ఫస్ట్ 1 side మీరు స్టిక్ చేసుకుంటూ రావాలి క్లాత్ని. సో నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా స్టిక్ చేసేసాక మళ్ళీ క్లాత్ మీద గ్లూ పెట్టి నెక్స్ట్ సైడ్ ఉంటుంది కదా, సో అది కూడా మనం నీట్గా స్టిక్ చేయాలన్నమాట. ఎక్కడ ఫోల్డింగ్స్ రాకుండా ముడతలు రాకుండా స్టిక్ చేసుకుంటే బ్యాంగిల్ అనేది చాలా నీట్గా ఉంటుంది. సో మీరు ఆ విధంగా నీట్గా స్టిక్ చేసుకోండి. బ్యాంగిల్ అయితే మాత్రం అదిరిపోయిందనమాట. సో నాకు బాగా నచ్చింది, అంటే కలర్ఫుల్గా ఉంది కదా. సో ఫ్యాబ్రిక్ తోటి బ్యాంగిల్స్ చేయాలి అంటే కలంకారీ ప్రింట్స్ అయితేనే బాగా కనిపిస్తాయి అన్నమాట. సో ప్లెయిన్ ఏంటి అంటే నార్మల్ సిల్క్ థ్రెడ్ లాగా కనిపిస్తాయి. సో ఇలా కలంకారీ ఫ్యాబ్రిక్ తోటి ట్రై చేయండి, చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ. సో ఎవరైనా ట్రై చేస్తే నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి. సో
నా వీడియోస్ని చూస్తూ కూడా చేస్తున్నారనే ఒక చిన్న హ్యాపీనెస్ ఉంటుందన్నమాట. సో బ్యాంగిల్ అయితే అయిపోయింది. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. చూడండి ఎంత బాగున్నాయి కదా. సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటాం మనమైతే మాత్రం. జస్ట్ మీకు చూపించడానికి డబుల్ బ్యాంగిల్ వేసాను అనమాట. సో చాలా బాగున్నాయి. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి క్లాత్ బ్యాంగిల్స్ కూడా మనం చేస్తాము. అండ్ మీ ఫ్యాబ్రిక్ పంపించినా లేకపోతే నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నా సరే సో ఈ విధంగా ఉంటాయన్నమాట. కామెంట్ చేయండి. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ హ్యాండ్మేడ్ జ్యువెలరీస్కి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. నెంబర్ పెడతాను. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.